నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో తుఫాను దాటికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు. వచ్చే ఏడాదిలో వెలిగొండ ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు అందిస్తామని హామీ. మలి వయస్సులోనూ రాణిస్తున్న కలల రాజకుమారి, మహిళా లోకానికి స్ఫూర్తిగా మారి డి న్యూస్ ప్రత్యేక కథనం. బాపట్ల జిల్లా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం. తుఫాన్ నష్టం నివేదిక అందజేసిన బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వెలిగొండ ప్రాజెక్టు పనులు వచ్చే సంవత్సరానికి పూర్తి చేసి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇటీవల మోందా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వెలిగొండ ఫీడల్ కెనాల్ను ఇరిగేషన్ నిపుణుల బృందంతో మంత్రి పరిశీలించారు. తుఫాన్ భారీ వర్షాలకు ఫీడర్ కెనాల్ 850 మీటర్ వద్ద 100 అడుగుల పొడవున 30 అడుగుల లోతులో పడిన గండిని పూడ్చే పనులు పరిశీలించారు. జంట సొరంగాల్లోకి 9 కిలోమీటర్లు చొచ్చుకువచ్చిన నీటిని తొలగించే పనులు పరిశీలించి అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. మంత్రి వెంట మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మీరు వచ్చారు కదా, రాకపోతే ఎట్లాగా మీరు ఎక్కడ ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైన విద్యార్థి దశలో విద్యా బుద్ధులతో పాటు క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. విద్యాపరంగా కూడా వెనుకబడి ఉన్న పశ్చిమ ప్రకాశంలో త్వరలో ఏర్పడబోయే మార్కాపురం జిల్లాలో ఆ లోటు తీరి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. మార్కాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో 2025 డిఎస్సి నూతన ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో భాగంగా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించి మాట నిలబెట్టుకున్నారన్నారు. విద్యార్థులు ఇష్టపడి పాఠాలు నేర్చుకోవాలే గాని కష్టపడి కాదని చెప్పారు. విద్యాశాఖ అధికారులు, యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నష్టం జరిగిందా లేదా, ఆ నష్టం పూడ్చాల్సిన బాధ్యత ఆంధ్ర పౌరుడిగా మనందరి మీద ఉందా లేదా? ఈరోజు సమాజాన్ని, ఈరోజు మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకునేటువంటి పరిస్థితి మనం చేసుకోవాలన్నా లేదు. మనమందరం భాగస్వామ్యం అయితేనే చేయగలుగుతాం. ఏ ఒక్క చంద్రబాబు గారి వలన, ఏ ఒక్క లోకేష్ బాబు గారి వలన, లేదంటే ఏ ఒక్క నారాయణ రెడ్డి గారి వలన ఇది కావు. అందరం కూడా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు పనిచేస్తే, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేయగలిగితే, నీలో ఏ స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ నేను డెవలప్ చేస్తేనే మనకు మంచి జరుగుతుంది. ఆ మంచి ఇంకా ఆ
ఫలాలు అనేవి వస్తాయి. ఈరోజు 4,75,000 మంది పైచీలకు ఈ సంవత్సరంన్నర కాలంలో ఉద్యోగాలు ఇప్పించారు. ఎవరి కోసం? యువత కోసం. అదే ఉద్యోగాలు ఇప్పటి ఈ రోజు కూడా గంజాయి బానిసలకి తిరుగుతూ ఉండేవాళ్ళు పాపం. మేడం గారి అబ్బాయి, ఇంకొకళ్ళు అలా వెంకటరమణ, ఈ స్కూల్లో చదువుకున్న వెంకటరమణ, ఇట్లా ఒక నలుగురు చేతుల మీద చెప్పచ్చు, ఏళ్ళ మీద చెప్పచ్చు. ఆ పరిస్థితి పోగొడతాం. మేడం గారి అబ్బాయి లాంటి వాళ్ళను 100 మంది తయారయ్యేటట్టు చేద్దాం. అలా వెంకటరమణ టైప్ ఒక 1000 మంది తయారయ్యేటట్టు చేద్దాం. దానికి మీరే నాటి పలకాలి. ఆ రకంగా చేసుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది, మన పిల్లలు అభివృద్ధి చెందుతారు. దీంట్లో అందరం భాగస్వామ్యం ఉందామని, మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీ కుటుంబ సభ్యుని నేనున్నాను, ధైర్యంగా ముందుకు పొమ్మని ప్రతి ఒక్కరికి మాటిస్తూ. బాపట్ల జిల్లాలో మోందా తుఫాన్ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని కేంద్ర బృందం సభ్యురాలు, కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి పౌసమి బసు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారి మహేష్ కుమార్, నేషనల్ హైవేస్ ఈఈ శశాంక్ శేఖర్ రాజ్, ఇస్రో శాస్త్రవేత్త సాయి భగీరథ్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్తో కలిసి చీరాల, వేటపాలెం, కారంచేడు మండలాల్లో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. వేటపాలెం మండలం రామాపురం బీచ్, వాడరేవు, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ వద్ద రహదారిలో దెబ్బతిన్న రహదారులు, కల్వర్ట్ల వివరాలను కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించారు. కారంచేడు మండలంలో కొమ్మమూరు కాల్వకు గండ్లు పడిన ప్రాంతాన్ని, నీట మునిగిన ప్రాంతాలను, కప్పలవాగు గండిపడిన ప్రాంతం, జాతీయ రహదారి కోతకు గురైన ప్రాంతాలను కేంద్ర కమిటీ సభ్యులు పరిశీలించారు. తుఫాన్ నష్టం అంచనాలపై తయారు చేసిన నివేదికను కలెక్టర్ కేంద్ర బృందానికి అందజేశారు. చీరాల, బాపట్ల ఆర్డీఓలు చంద్రశేఖర్, గ్లోరియా, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. Which he will not be able to recover. That's what he was telling, no, ma'am. One farmer he was telling 20,000 పెట్టాము. 20,000 డైరెక్ట్ సోయింగ్ ద 20,000 మళ్ళీ కొత్తగా ఏం పెట్టలేదు. పెట్టడానికి మాకు పంట రాదు మేడం. ఏమైందంటే లేట్ ఎండలు వస్తాయి, మార్చి వచ్చింది. ఓన్లీ వన్ క్రాప్. లేట్ మరి టైలెండ్ భూమి మార్చికి సన్ రైజ్ కి మొత్తం మా కెనాల్ టైలెండ్ ఆమెకి ఫోటోలని చూపించాం, వాళ్ళకి ఐడియా వచ్చింది. Survation we have planned, there is a breach on the right side. So it started that. So because of these two major, these kind of breaches, all over area there was inundation. This is NH, ma'am. This road was not there. We made it. This is the particular. On the side, this almost water. Because highways encroached, the side has now become wider now, ma'am. There used to be a drain which is naturally drained. దేశంలోని అన్ని వర్గాల స్త్రీలకు విద్య ద్వారానే మార్పు వస్తోందని నిరూపించిన మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పులే అని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. భాగ్యనగర్లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పులే నాటక పోస్టర్ను ఆవిష్కరించారు. భారతదేశంలోని అన్ని వర్గాల వారికి సమానత్వం ఉండాలని 2500 సంవత్సరాల కిందట గౌతమ బుద్ధుడు పోరాడారని, తదుపరి స్త్రీ జనోద్ధరణ కోసం మహాత్మా జ్యోతిబా పులే ఆదర్శంగా నిలిచారన్నారు. అలాంటి మహా వ్యక్తి జీవిత విశేషాలతో రూపొందించిన నాటక ప్రదర్శన సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు. ఈ నెల 16వ తేదీన ఒంగోలు హైదరీ ఆఫీసర్స్ క్లబ్లో ప్రదర్శిస్తున్న నాటకాన్ని అన్ని వర్గాల ప్రజలు తిలకించి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో నాటక దర్శకుడు పాటిబండ్ల ఆనందరావు, విశ్రాంత తహసీల్దార్ కెఎల్ నరసింహారావు, హరినాథ్, బంక చిరంజీవి, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీ సాయంకాలం 6 గంటలకు ఒంగోలులోని హైదరీ ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో మన పాటిబండ్ల ఆనందరావు గారి దర్శకత్వంలో మహాత్మా జ్యోతిరావు పూలే నాటక ప్రదర్శన జరుగుతుంది. గతంలో కూడా ఈ జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే నాటక ప్రదర్శన జరిగింది. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో కూడా చేయటం కూడా జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే 200 సంవత్సరాల క్రితమే
భారతదేశంలోని అణగారి వర్గాల ఆత్మగౌరవం కోసం కృషి చేశారు. సమాజంలో ఉన్నటువంటి అనేక వివక్షతలకు వ్యతిరేకంగా, సమాజంలో ఉన్నటువంటి అనేక దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే. అస్పృశ్యులకు విద్యను అందించాలి, శూద్రులకు విద్యను అందించాలి. శూద్రులే కాకుండా సమాజంలో ఉన్నటువంటి మహిళలకు, వారు ఏ వర్గానికి చెందిన వారైనప్పటికీ, వారు కమ్మ కావచ్చు, బ్రాహ్మణి కావచ్చు, వైశ్య కావచ్చు, క్షత్రియ కావచ్చు, ఏ కులానికి సంబంధించిన మహిళలైనా కూడా మనుధర్మశాస్త్ర ప్రకారం విద్యకు దూరంగా పెట్టబడినటువంటి వాళ్ళు. కాబట్టి మహిళలు కూడా చదువుకోవాలి, సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకి విద్య ఉండాలని ఆ దిశగా ప్రయాణం చేసి, పోరాటం చేసి, ఆయనే పాఠశాలలు స్థాపించి, ఆయన భార్య సావిత్రి పూలేబాయిని టీచర్గా చేసి మహిళలకి విద్యను అందించిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే. అదే ఆ హైదరీ క్లబ్ ఏదైతే హైదరీ ఆఫీసర్స్ క్లబ్ భవన్లో 16వ తేదీ సాయంకాలం 6 గంటలకు జరగబోయే ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే నాటక ప్రదర్శన తిలకించి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ వివక్షతలకి తిరిగి మరలా ఇంకా కొనసాగుతుంది. 200 సంవత్సరాల తర్వాత కూడా జ్యోతిరావు పూలే గారు కావచ్చు, తర్వాత గౌరవనీయులు అంబేద్కర్ గారు కావచ్చు, జగజ్జీవన్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి, బడుగు బలహీన వర్గాలు పడుతున్నటువంటి వివక్షతలకి వ్యతిరేకంగా పోరాడినా కూడా ఇంకా 200 సంవత్సరాల తర్వాత ఈ రోజు కూడా ఇంకా వివక్షత ఎదుర్కొంటూనే ఉన్నాం. ఈ వివక్షతలను రూపుమాపాలంటే ఈ నెల 16వ తేదీ ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు హైదరీ ఆఫీసర్స్ క్లబ్లో సాయంత్రం 6:30 గంటలకు ఒక చరిత్రాత్మకమైన నాటకం, ఒక మహాపురుషుడి జీవితాన్ని సంగీత నృత్య నాటకంగా రూపొందిస్తున్నాం. అది మహాత్మా జ్యోతిరావు పూలే. సాధారణంగా నాటకం అంటే డైలాగులతో ఉంటుంది. అట్లా కాకుండా సంగీతం, నృత్యం మేళవించి దృశ్యమానం చేసి నయనానందకరంగా ఆ నాటకాన్ని తీర్చిదిద్దుతున్నాం. అది 16వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు మన ఒంగోలు నగర ప్రేక్షకులు, నాటకాభిమానులు అందరూ వచ్చి చూసి ఆనందించాలని మేము ఆహ్వానిస్తున్నాం. ఇది ఆ పూలే పోరాటాన్ని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని, ఆయన చేసినటువంటి స్త్రీ జనోద్ధరణ, కులాంతర వివాహాలు చేశాడు, విధవులకు ఆశ్రయం ఇచ్చాడు, పాఠశాలలు పెట్టాడు. ఆ భార్యని, ది ఫస్ట్ లేడీ టీచర్ ఆఫ్ ఇండియా సావిత్రిబాయి పూలే, తన భార్యని చదివించి స్త్రీ పాఠశాలలు నడిపాడు. ఆయన చేసిన ఉద్యమం ప్రజలకు నిజంగా తెలియదు. దాన్ని సంక్షిప్తంగా ఒక రమ్యమైనటువంటి నాటకంగా ఆయన జీవితాన్ని మేము తీర్చిదిద్దాం. కనుక కళాభిమానులు, నాటకాభిమానులు అందరూ వచ్చి ఈ నాటకాన్ని చూసి విజయవంతం చేయాలని ఆహ్వానిస్తున్నామండి. రాష్ట్ర మైనారిటీ కమిషన్ సభ్యులుగా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకుడు కపిల్ బాషాను ఒంగోలు 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పార్టీ డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర, తెలుగు మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, ఆటో మస్తాన్, షేక్ సుబానీ, సయ్యద్ రబ్బానీ, అష్రఫ్ వలీ, షేక్ కాళేషా, షేక్ సలాం, షేక్ షబ్బీర్, ఎండ్లూరి నాగేశ్వరరావు, గుంజి విజయలక్ష్మి తదితరులు అభినందనలు తెలిపారు. వీళ్ళందరికీ మనం చాలా రోజులు అన్ని ఇప్పియాలి, చేయాలా. ఒక ఉద్యోగం ఇప్పించాడు. తీసానయ్యా బాబాయ్ ఆడి ఇటు నుంచో ఇటు తిరగాల. చూడండి అందరూ నుంచి ఆడే ఉండన్నా. పదవీ విరమణ వృత్తికే కానీ ప్రవృత్తికి కాదు అనే మాటకు స్ఫూర్తి ఆమె.
ఉపాధ్యాయునిగా పదవీ విరమణ పొంది నా అన్నవారు లేని పరిస్థితుల్లో ఒంగోలు మండువ వారి పాలెంలోని కాకతీయ సేవా సమితి వృద్ధాశ్రమంలో 10 ఏళ్లుగా ఉంటూ వివిధ రంగాలపై తనకు ఉన్న మక్కువను మెరుగుపరుచుకుంటూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆమె డాక్టర్ ఆరిపాటి గోపాలన్ రాజకుమారి. తమిళనాడు మూలాలు కలిగి ఉండి తండ్రి కలెక్టర్ ఉద్యోగరీత్యా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థిరపడిన గోపాలన్ రాజకుమారి స్ఫూర్తివంతమైన ప్రస్థానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. జన్మతః తమిళులైన తండ్రి రాయలసీమలో కలెక్టర్గా పనిచేసే సమయంలో కర్నూలు జిల్లా బనగానపల్లిలో జన్మించి కర్నూలులో విద్యాభ్యాసం పూర్తి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉపాధ్యాయునిగా పనిచేసి అప్పటి సీఎం చంద్రబాబు చేతి మీదుగా అవార్డు తీసుకుంది గోపాలన్ రాజకుమారి. బాల్యం నుండి విద్యలో మంచి ప్రతిభ చూపుతూ ఎంబీబీఎస్ చదవాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. అయితే పట్టుదలతో డిగ్రీలు పూర్తి చేసి రాత్రి కళాశాలలో న్యాయ విద్య పూర్తి చేశారు. విధి నిర్వహణలో హైదరాబాదుకు బదిలీ అయి అక్కడే పదవీ విరమణ చేశారు. అనంతరం 15 సంవత్సరాల పాటు ఐఐటి రామయ్య కోచింగ్ సెంటర్లో అధ్యాపకురాలుగా పనిచేశారు. ఎటటి నుండి వీచెనో ఈ చల్లని గాలి, ఎటటి నుండి వీచెనో పూలతో తీగలపై తూగుతూ ప్రకృతి నెల్ల హాయిగా తీయగా మాయగా పరవశింప చీగుతూ ఎటటి నుండి వీచెనో ఈ చల్లని గాలి. విద్యాబోధనతో పాటు చిత్రలేఖనం, గానం, చిన్న చిన్న వస్తువులతో బొమ్మలు తయారు చేయటంపై మక్కువతో ఆ దిశగా పయనిస్తున్నారు. 7 పదుల వయసు దాటిన ఆమె పాడితే మధురం, కుంచెపడితే ఎన్నో భావాలు పలికించే పెయింటింగ్స్. ఆమె దృష్టి పెడితే పనికిరాని వస్తువులైన అపురూపమైన బొమ్మలుగా తయారవుతాయి. తల్లిని ఆది గురువుగా భావిస్తూ దానిని క్యాన్వాస్పై పెయింటింగ్ చేయటంతో పాటు సంకన ఉన్న బిడ్డతో కట్టెలు మోస్తూ మరో బిడ్డను చేయి పట్టుకుని బడిలో చేర్పించే చిత్రం. పూలు పళ్ళు అమ్ముకుంటూ బిడ్డలకు మంచి ఆహారం దుస్తులు అందించి చదువు కోసం పంపించే తల్లి. కొబ్బరి చెప్పులపై ఆమె చేతివాటంతో మెరిసే చిత్రాలు, కిడ్డీ బ్యాంక్ తదితర కళాకృతులు ఆమె చేతి నుండి జాలువారుతాయి. నాడు నేడు అని ఒక కాన్సెప్ట్తో నేను తయారు చేశాను. ఇది పిల్లలకి కానీ టీచర్స్కి కానీ సమాజానికి కానీ అన్నిటికీ ఉపయోగపడే విధానంగా నేను తయారు చేశాను. ఒకటి, ఆ రోజుల్లో ఎట్లా ఉన్నది ఎడ్యుకేషన్ విధానము, పిల్లలు బడికి పోవడానికి ఏ విధంగా బాధపడేవాళ్ళు, పేరెంట్స్ ఏ విధంగా కష్టపడేవాళ్ళు అనే దానికి ఒక ఆధారంగా నాడు అనే ఒక కాన్సెప్ట్తో ఆ బొమ్మను వేశానండి. తనకు రవీంద్ర భారతిలో అవార్డు ఇస్తూ అప్పటి సీఎం చంద్రబాబు తనతో అన్న మాటలతో ఉప్పొంగిన ఉత్సాహంతో ఊపిరి ఉన్నంత వరకు తన చదువు కళలు అందించాలన్న మొక్కవోని దీక్ష పెరిగిందని గోపాలన్ రాజకుమారి సవినయంగా చెప్తున్నారు. తనకు ఒంటరితనం అనే ఆలోచన ఏనాడూ లేదని, తనకు తెలిసిన విద్య కళలపై వ్యాపకంతో ఎక్కడైనా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తే తన కళాకృతులను తీసుకెళ్లి ప్రదర్శిస్తానని పేర్కొన్నారు. 7 పదుల వయసులోనూ బహుముఖంగా రాణిస్తున్న ఆమెకు అమెరికాకు చెందిన డ్రేస్పింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందజేసింది. గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డు తన లక్ష్యమని, అందుకు తనకు ఆశీస్సులు అందించాలని విజ్ఞప్తి చేశారు. వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని, మనసు ఆశయం ఎప్పుడూ నిత్యనూతనమని నేటి తరానికి స్ఫూర్తినిస్తున్న ఆరిపాటి గోపాలన్ రాజకుమారి బామ్మకు డి న్యూస్ అభినందనలు తెలుపుతోంది. లైట్ ప్రకారము ఈ షైనింగ్ వస్తుందండి. నేను గడ్డిని డిఫరెంట్ కలర్స్లో అంటే తీసుకొని మ్యాథమెటికల్ మెయిన్గా దీంట్లో ట్రయాంగిల్, రెక్టాంగులర్, స్క్వేర్, హాఫ్ సర్కిల్, సర్కిల్. నాకు ముందు నుంచి ఒక కోరిక ఉండేది మెడిసిన్ చేయాలని. దానివలన నేను చిన్న ఏజ్లో పాస్ అవడం వల్ల నా కాలేజీలో చేరే అవకాశము 2 years గ్యాప్ అయిపోయింది. దానితోటి కాలేజ్ అట్మాస్ఫియర్లోకి చేరేటప్పటికి ఆ వాతావరణం ఆ ప్రభావంతో కొద్దిగా చిన్న ఏజ్ కాబట్టి భయపడిపోయినాను. నేను మార్కులు సంపాదించలేకపోయినాను డాక్టర్ కోర్స్ చదవడానికి. సో నేను నా యొక్క ఎడ్యుకేషన్ తోట కంటిన్యూ చేసి బీఎస్సీ కేవీఆర్ కాలేజ్, బీఈడి కర్నూలు బీఎడ్ కాలేజ్,
చేశాను. ఎక్కడైతే నేను ఎస్ఎల్సి చదివానో అదే కాలేజీలోనే బీఈడి చేశాను, అదే కాలేజీలోనే నేను ఉద్యోగం కూడా చేశాను. 20 స్క్రిప్ట్స్ రాశాను కిడ్నీ పైన. తర్వాత ట్రాపికల్ డిసీజ్, ఉష్ణమండల వ్యాధులు, దాని గురించి రాశాను. తర్వాత హార్ట్ గురించి కూడా రాశాను. టుడే ఆల్సో ఐఎమ్ కంటిన్యూయింగ్, నో బ్రేకింగ్, నాకు బ్రేక్ లేదు. తర్వాత ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరుగుతుందంటే తప్పక అక్కడ పెట్టుంటాను. లాడ్ బజార్లో పెట్టాను, సికింద్రాబాద్లో పెట్టాను, కర్నూలులో పెట్టాను. ఫర్ ద ప్రజెంట్ ఒంగోలుకి వచ్చిన తర్వాత మా గైడు, నా బ్యాక్ బోన్ అనే చెప్పాలా, డాక్టర్ రవీంద్ర గారు నాకు ఎంతో అవకాశం ఇచ్చి, ఆయన ప్రతి సంవత్సరం అక్టోబర్ 8 వాళ్ళ ఫాదరు బ్రదరు మెమరీ కోసం పెడుతుంటారు. అక్కడ కూడా నేను ఎగ్జిబిషన్, నేను చాలా సంతోషపడింది. ఒక సిచ్యువేషన్లో పడినానండి. ఎప్పుడైతే రవీంద్ర భారతి డయాస్ పైన పోతున్నానో, నేను నారా చంద్రబాబు గారిని టీవీలో చూడడమే కానీ ఆయన చేతుల మీద నేను అవార్డు తీసుకున్నప్పుడు 2 మాటలు మాట్లాడినారు. అమ్మ, ఆర్ యూ ఏ గవర్నమెంట్ సర్వెంట్? ఎస్ సార్, వెరీ హ్యాపీ. మీరు ఎప్పుడు కూడా వర్క్ మైండెడ్గా ఉన్నారు కాబట్టి మీకు ఈ అవార్డు. యూ కంటిన్యూ దిస్. ఓకే, చాలు. సైట్ కూడా నాకు లేదు, రైట్ సైడ్ మాత్రమే పనిచేస్తుంది. నా ఆర్గన్స్ ఏవి పనిచేయవు. బట్ ఐ వాంట్ టు డొనేట్ మై బాడీ ఐదర్ టు ది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ హియర్, నా ఆంధ్రప్రదేశ్, ఇక్కడైనా సరే నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బాడీలోని ఆర్గన్స్ను అనాటమీ 3rd ఇయర్ స్టూడెంట్స్కి ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్లో పెట్టి ఓపెన్ చేసి ఆర్గన్స్ను చూపిస్తుంటారు. ఐ డోంట్ వాంట్ ఎనీ క్రిమేషన్ ఆర్ ఎనీథింగ్ అండి. ఐ హ్యావ్ డొనేటెడ్ ఇయర్ నేను రెన్యువల్ చేస్తూనే ఉన్నాను ఉస్మానియా యూనివర్సిటీ. మోందా తుఫాన్తో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాపట్ల జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ మేరువ నాగార్జున డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. తుఫాన్ నష్ట వివరాలను పారదర్శకంగా నమోదు చేసి కేంద్ర బృందానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తుఫాన్ బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటోందని కలెక్టర్ హామీ ఇచ్చారు. చీరాల, బాపట్ల, రేపెల్లె నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు కరణం వెంకటేష్, కోన రఘుపతి, డాక్టర్ గణేష్ పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి మాందా తుఫాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కమిటీ వారు బాపట్ల జిల్లాకు రావటం, దానిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరిగినటువంటి నష్టం విషయంలో కేంద్ర బృందాన్ని కలవాలని ప్రాపర్ ఛానల్లో కలెక్టర్ గారికి టెలిఫోన్ చేసి వారు అర్జెంటుగా ఇప్పుడే బయలుదేరి వెళ్ళారని, కలెక్టర్ గారు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ స్కాన్ చేసి వారికి పంపిస్తామని చెప్పడం జరిగింది. దీనిలోని ప్రధాన అంశం ఏంటంటే, మాందా తుఫాను వల్ల చాలా నష్టం వాటిల్లింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇన్వాల్వ్ అయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తుఫాను వల్ల నష్టపోయినటువంటి ప్రతి ప్రజానీకానికి, పంటలు వేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే కల్చర్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే గేదెలని గొర్రెలు మేపుకునే వాళ్ళు కానీ, ఏ సెక్టార్కి ఎట్లా అన్యాయం జరిగిందో వెంటనే ఎన్యూమరేట్ చేసి త్వరితగతిని వారికి కాంపన్సేషన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తాళ్లూరు మండలం గుంటి గంగమ్మ సన్నిధానంలోని తేజ వృద్ధాశ్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు టీడీపీ యువ నాయకులు రాఘవరెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తూర్పు గంగవరం ఉప సర్పంచ్ ఎత్తపు కాసిరెడ్డి, శనివారపు కోటిరెడ్డి, బెల్లంకొండవారిపాలెం ఎంపీటీసీ గూడ ప్రభాకర్, డాక్టర్ చిన్న, నాయకులు ఎత్తపు అంజిరెడ్డి, భీమన కార్తీక్, ఎస్కే మస్తాన్వలి, రాయుడు, జాస్తి శ్రీను, రమణారెడ్డి, మాగుంట అభిమానులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలానే మరి నాయకులు రామభద్రాపురం రమణారెడ్డి గారు ఆధ్వర్యంలో, ప్లస్ రాయుడు ఎస్కే రాయుడు ఆధ్వర్యంలో, అదే మన టెలిఫోన్ డైరెక్టర్ కార్తీక్ గారి ఆధ్వర్యంలో
ప్లస్ మన ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన శ్రీకాంత్ ఆధ్వర్యంలో, అలానే అందరూ మన అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మాగుంట అభిమానులు మరియు అలాగనే మన గ్రామ ప్రజలు రాఘవరెడ్డి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మన వృద్ధాశ్రమంలో కాయలు, బియ్యము, అలాగనే పండ్లు వగైరా ఇవ్వడం జరిగినది. మన వైస్ ప్రెసిడెంట్ కాశిరెడ్డి గారి ఆధ్వర్యంలో బాగా జరిగినది. కనుక ఈ శుభ సందర్భంగా మన యువ నాయకులు రాఘవరెడ్డి గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ బాగా ఉత్సాహంగా రాజకీయంగా ఎదుగుదలగా ఉండాలని కోరుకుంటూ ఈ సభని ఇంతతోటి ముగిస్తున్నాము. స్వాతంత్ర సమరయోధులు, దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని నేషనల్ మైనారిటీస్ డే సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫతుల్లా బాషా, ఉపాధ్యక్షురాలు షేక్ సిద్ధాంబి, సహాయ కార్యదర్శి ఉప్పుగుండూరి వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పఠాన్ సాజిద్ ఖాన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొదటి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తెచ్చి విద్యారంగ అభివృద్ధికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. పేదల విద్యాభివృద్ధికి చేతనైనంత సహాయ సహకారాలు అందించాలన్నదే ఆయన ఆశయమని తెలిపారు. కరాటే కోచ్ షేక్ కరీముల్లా, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా ఆనాడు మరి స్వతంత్రం రావడానికి పాటుపడిన వాళ్ళలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మన మొట్టమొదటి ఏదైతే ఈ దేశ పార్లమెంట్ ఏర్పడిందో ఆ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా ఆయన మరి పదవి బాధ్యతలు తీసుకుని ఆనాడు విద్యారంగానికి విశేష సేవ అందించడం జరిగింది. ఆయన మరి సేవలను, ఆయన త్యాగాలను స్మరించుకుంటూ భారతీయ జనతా మజ్దూర్ సెల్ మన బీజేఎంసీ ఆధ్వర్యంలో మనం అందరం కూడా ముందుకు వెళ్లాలని చెప్పి మనసారా మరి మన ఏదైతే కార్మికులతో పాటు అలానే ప్రజలు కూడా, మన మైనార్టీలు కూడా మరి కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క మరి వాళ్ళ ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరొకమారు తెలియజేసుకుంటూ మరి నమస్కారం. చీరాల మండలం బుర్లవారిపాలెం జాతీయ రహదారి వద్ద కారును వెనక నుండి స్కూల్ బస్ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. చెరుకుపల్లి నుండి చీరాలకు 20 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్ ముందు వెళుతున్న కారును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. స్కూల్ బస్సు డ్రైవర్ అతివేగంగా బస్సును నడుపుతూ ఓవర్టేక్ చేసే సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు అంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో తుఫాను దాటికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు. వచ్చే ఏడాదిలో వెలిగొండ ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు అందిస్తామని హామీ. మలి వయస్సులోనూ రాణిస్తున్న కలల రాజకుమారి, మహిళా లోకానికి స్ఫూర్తిగా మారి డి న్యూస్ ప్రత్యేక కథనం. బాపట్ల జిల్లా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం. తుఫాన్ నష్టం నివేదిక అందజేసిన బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. డి న్యూస్లో నేటి మాట. ఆరోగ్యాన్ని, వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చెల్లించే మూల్యం విలువైన ప్రాణం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.